వాళ్ళు మటకసలా కూర్చున్నారు. ఏం చేస్తున్నారు అక్కడ? చూస్తే కనపడ్డం లేదా? నువ్వు శాంతిద్దు గాని. నేను అడిగింది నిన్ను కాదు, నీ పక్కన అందమైన అమ్మాయి రాజీని. ఈ మహానా ఏం రాజీ, పబ్లిక్ ప్లేస్ లో ఇలా లంగా కట్టుకుని స్నానం చేయడానికి నీకు సిగ్గు కాలేదు? వెళ్ళమ్మా వెళ్ళు. ఆయన వచ్చి వీపు రుద్దుతారు, నువ్వు వెళ్ళి రుద్దించుకో. నీకేది కదా కుళ్ళు? నువ్వు పెద్ద అందగాడివని. ఆహా, నువ్వు రా రాజీ. నువ్వు అక్కడికి పూజ ప్లీజ్. నా ముందే ఇంకొక అమ్మాయి చెయ్యి పట్టుకుంటావా? అరే పూజ ఆగవే ప్లీజ్. పూజ ఆగవే. నా చేయి పట్టుకోవడం ఎందుకు? వెళ్ళి దాని చేయి పట్టుకో. దాని చెయ్యి దాన్ని బాగా పట్టుకుంటాడు కానీ నీ చెయ్యి నేనే పట్టుకోవాలి. ఏమొద్దు పోరా. అయ్యా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇదిగో ఇదిగో కొరికి సమాధానం చెప్పకపోయినా కొరికి సమాధానం చెప్పిన ఎలా ఉంది? రండి బాబు గారు రండి. ఏంటి బాబు గారు, తిరునాళ్ళు అయ్యాక ఇంట్లో వాళ్ళతో సంబంధం గురించి మాట్లాడతానన్నారు, మాట్లాడారా? ఏంటి అదోలా ఉన్నారు? ఏం తీసుకుంటారు? కాఫీయా, టీయా, లేదా కూల్ డ్రింక్ తాగుతారా? ఏంటి అలా చూస్తున్నారు? పట్టావు వెళ్ళి చల్లకేదైనా పట్టరా. కూర్చోండి బాబు గారు. పర్వాలేదు బాబు గారు, అవేమవుతాం. ముందుగా సంబంధం వియంకులం అయిన తర్వాత ఏకంగా మీ ఇంట్లో చెయ్యే కడుక్కుంటాను. మంచి శుభవార్త చెప్పావు, కూర్చో. బాబు గారు, రేపు చాలా మంచి రోజు. పద్ధతి ప్రకారం మీరు ఒకసారి మా ఇంటికి వచ్చి ఈ అమ్మాయిని చూసి సరే అంటే మిగిలిన విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. చూస్తే పోయా. అత్తయ్య 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 రావే, సమయానికి వచ్చావు. ముందు ఆ కోడి కోసివు, మసాలా పెట్టి బాగా వేపుడు చేస్తాను. నేను వచ్చింది కోడిని కోయడానికి కాదు. ముందు ఈ సంగతి చెప్పు, నీకు పెళ్ళెప్పుడైంది? ఇంచుమించు 17 సంవత్సరాలప్పుడు. మరి మా అమ్మకి? ఓ 16. ఆ ముసల్దానికి? ముసల్దెవరే? అదే మీ అమ్మ. చంపుతాను. తర్వాత చంపుదు గాని ముందు ఈ సంగతి చెప్పు. ఓ 15 ఉంటాయి. మరైతే నాకు ఇప్పుడు వయసు ఎంత? నువ్వు ఏ సంవత్సరంలో పుట్టావు? అదే గుర్తులేదు. నా పెళ్లి గురించి నీకేం గుర్తుంటుంది? నా వయసు 18. నేను మేజర్. ఆమె ఫ్రీ బర్డ్. నీ కొడుకుని లేపుకుని ఏ ఊటీకో కొడైకెనాల్కో అలా అలా జాలీగా వెళ్ళాననుకో, ఆ తర్వాత నా పరువు పోయింది, ప్రతిష్ఠ పోయింది, ఆగిపోయింది, ఇది పోయింది అంటే ఐఎమ్ నాట్ రెస్పాన్సిబుల్. ఏమన్నా? నాకు సంబంధం లేదు అంటున్నాను. అది కాదు, దానికి ముందేమన్నా? పెళ్లికి ముందే అలా అలా జాలీగా హనీమూన్కి వెళ్ళొస్తావా? అవును. రెక్కలు ఎరగొడతాను. నీకు పెళ్లి ఎప్పుడు చేయాలో మాకు తెలుసు. ముందు ఆ కోడి సంగతి చూడు. అత్తయ్య, నేను సీరియస్ గా చెప్తున్నాను. అక్కడ నీ మొగుడేమో కాలు మీద కాలేసుకుని ఊపుకుంటూ కూర్చున్నాడు. ముందు సంగతి తెరుద్దాం పద. అయ్యో ఉండు, వినవే అమ్మంటుంటే. ఏమండి, లోపల మీ కోళ్ళ మాట్లాడింది వినపడిందా? విన్నాను విన్నాను. మరి దాని పెళ్లి సంగతి తేల్చండి. నేను తేల్చేదేంటి? నన్ను పెళ్లి చేసుకోబోతున్నావు. నన్ను చేసుకోవాలంటే రాబిడి చేసుకుందాం. మరేంటి? ఎవరిని అడగాలో వాడిని అడగండి. వాడిని అడగడం ఏంటండి? విజయ్, మనమే ఒక గాడిదని చూసి దాని మెళ్ళలో తాళి కట్టరా అంటే కడతాడు. అంటే నేను గాడిదనా? నన్ను అడుగు అన్నది అక్కడ. విజయ్, ఏంటమ్మా? నీకు పెళ్లిరా? పోమ్మా, నాకు సిగ్గేస్తుంది. అబ్బా, సిగ్గు చూసారా? నీకు సిగ్గైతే నా చీరెందుకు నలుపుతావు? ఎప్పుడమ్మా పెళ్లి? ఏదో ఒక మంచి రోజు చూసి ముహూర్తాలు పెట్టుకుందాం. మంచి రోజా? అన్ని రోజులు మంచి రోజులే కదమ్మా. అబ్బబ్బబ్బబ్బా, పెళ్లికి ఎంత తొందరపడిపోతున్నావురా నా బంగారు కొండ. బంగారు కొండ, పెళ్లి కూతురు ఎవరో కనుక్కో. ఎవరమ్మా పెళ్లి కూతురు? ఇప్పుడు కొత్తగా ఎవరిని చూస్తావు? నా మేనకోడలే. దీన్నా? ఈ కోతి మొహనా? రేయ్, నీ మొహానికి ఈ మొహం చాలా ఎక్కువరా. ఇదిగో, నీ మొహం గురించి మాట్లాడు, నీ ఫ్యామిలీ మొహం గురించి మాట్లాడు. వాడి గురించి ఎందుకు మాట్లాడుతున్నావు? వాడు అంతగాడు, మహారాజు కొడుకు. అయితే నా కోడలకు మాత్రం ఏం తక్కువ అంట? నాకేం తెలుసు. అవన్నీ వదిలేయండి. రేపు పెళ్లి అయ్యాక నాన్న కాళ్ళు పట్టాలి, బట్టలు ఉతకాలి, చెప్పులు తొడవాలి. వచ్చేది నీకు పెళ్ళావా మీ నాన్నకు పెళ్ళావా? నాకు పెళ్ళాం, మా నాన్నకు పని మనిషి. ఏంటి? మరి నువ్వు చెయ్యవు, వచ్చే వాళ్ళని చేయనివ్వా? ఓహో, మా కుటుంబం నుంచి వచ్చే వాళ్ళందరూ మీకు పని మనుషులుగా పడి ఉండాలా? అందులో తప్పే ఉంది. కరెక్ట్ నాన్న. మాట్లాడుకురా నర్మి. ఇదిగో, నాకు తెలియక అడుగుతున్నాను, మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ మీ ఫ్యామిలీతో సంబంధం పెట్టుకోవాలా? ఏదో నేనే బుద్ధి తక్కువై నేను పెళ్లి చేసుకున్నాను. ఇంకా నా కొడుకు, నా మనవడు, నా మనవరాలు. అయ్యో అమ్మా, వద్దమ్మా, వాడినైనా బయట సంబంధం చేసుకుని ప్రశాంతంగా ఉండనివ్వు. రారా బంగారు కొండ, దా కూర్చో. అలాగే నాన్న. నేను నిన్ను పెళ్లి చేసుకుని పడే బాధలు చాలావా? బాధలా? మీరు నన్ను చేసుకుని బాధపడుతున్నారా? మరి సంతోషిస్తున్నావు. నేను మీకు ఏం తక్కువ చేశారని ఇలా మాట్లాడుతున్నారండి? చాలా చేశారా? బాబోయ్, రావే పోదాం. వెళ్ళండి. అదే అవును,
ఒకప్పుడు మీరేమన్నారు? పొద్దున్నే లేచి నా మొహం చూస్తే అదృష్టం, బయటకు వెళ్ళేటప్పుడు ఎదురొస్తే అదృష్టం, కూర్చుంటే అదృష్టం, నిలబడితే అదృష్టం, మాట్లాడితే అదృష్టం, నవ్వితే అదృష్టం. ఇప్పుడు మాత్రం మీకు భారం అయిపోయానా? ఏంటంటే అలా చెప్పావా? చచ్చా, ఏదో పెళ్ళైన కొత్తలో అన్నానో ఏమో, అదంతా నిజం అనుకుంటే. మీకు పెద్ద దండం బాబు, ఇంకొక నిమిషం కూడా ఇక్కడ ఉండను. రావే. రే రే రే, ఏం కూసావురా? నిన్నగాక మొన్న పుట్టిన వెధవా. వెధవా ఎవరు? మీరు మాట్లాడండి. చూసావరా? చూశాను. కట్టుకున్న మొగుండే గరిటితోటి కొట్టింది. ఇలాంటి ఫ్యామిలీతో నువ్వు సంబంధం పెట్టుకోవాలా? వద్దు బాబాయ్ వద్దు. ఆ ఫ్యామిలీ గురించి మాట్లాడుకురా. పోరా పో. నువ్వు మీ నాన్న కట్టుకుని పోండి. అప్పుడు తలమాసింది ఎవరితో వస్తుంది, దాన్ని పట్టుకుని ఇద్దరు ఊరేగండి. నాకే అత్తయ్య. నువ్వేం బాధపడకు పూజ. వీడేంటమ్మా, వీడి బుద్ధి వేస్ట్. వీడికంటే బ్రహ్మాండమైన సంబంధం చూసి నీకు నేను పెళ్లి జరిపిస్తాను. నువ్వేం బాధపడకమ్మా. ఏంటే నీకు చెప్తుంటే అర్థం కాదు? వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు, నీకు సిగ్గు లేదు, పౌరుషం లేదు. మన కుటుంబ పరువు తీయకే. వీళ్ళ కుటుంబానికి పరువు ఒకటి. విన్నావా? అందుకే నీకు నిజమైన మహారాజుని తీసుకొచ్చి ఘనంగా పెళ్లి జరిపిస్తాను. నువ్వేం బాధపడకు. నువ్వు ఇంటికి వెళ్ళిపో. వెళ్ళమ్మా వెళ్ళు. ఈవిడ మైసూరు మహారాజాని తీసుకొచ్చి పెళ్లి చేస్తుంది. మీరేం మాట్లాడకండి, నాకంతా తెలుసు. పెద్ద ఓకే. ఇప్పుడు మహారాజులు ఎక్కడున్నారా? అందరూ ముసిలి వాళ్ళు అయిపోయారు. మనం తప్పించుకున్నాం. అదిగో మీ అన్నయ్య వస్తున్నాడు. ఏంటి చెల్లెమ్మా హడావిడిగా ఎలా వచ్చారు? ఏదన్నా విశేషమా? విశేషమా? పొప్పిలి వంశం చరిత్రలోనే చాలా పెద్ద విశేషం గారు. పద్ధతి ప్రకారం అయితే నువ్వే మా గుమ్మం దగ్గరకు వచ్చి అడిగుండాలి. మేము కాస్త బెట్టు చూసి ఒప్పుకునుండాలి. ఫోన్లే అన్నయ్యవే కదా, మన మధ్య పట్టింపులేంటని మేమే బయలుదేరి వచ్చేసాం. సర్లే, లోపలికి వెళ్ళి మాట్లాడు. అది కాదు చెల్లెమ్మా, అది నేను కొంచెం అర్జెంట్ పని మీద బయటకు వెళ్తున్నాను. నువ్వు బావా ఇంటికెళ్ళండి, నేను తర్వాత వచ్చి మాట్లాడతాను. అరే, మేము వచ్చిన పని ఏమిటి, నువ్వు మాట్లాడుతున్నది ఏమిటి? పద ఇంటికి. అది కాదు బావా, ఆడికి మధ్య కళ్ళు బాగా నెత్తికెక్కలే బాబు. వచ్చింది ఎవరో అని కూడా చూడకుండా వీధిలోనే నిలబెట్టి మాట్లాడుతున్నాడు. ఆడిదేముంది, మీరు లోపలికి రండి. నేను ఒకటి ఇక్కడ మాట్లాడుతున్నాగా మధ్యలో నీ బోడి పెత్తనం అంటే అది నా చెల్లెలు, ఆయన నా బావగారు నాకు తెలీదా? నోరు మూసుకో లోపలండి. అది కాదు. నువ్వు ఇంటికెళ్ళమ్మా, నేను వస్తానుగా. రే, నీ గుమ్మం వెతుకుంటూ వచ్చిన వాళ్ళని లోపలికి రండి అని ఒక మాట కూడా అనలేదు. అదేమిట్రా అని అడిగినావుని కసురుతున్నావు. అసలు నీకేమైందిరా? అది కాదు బావా. ఏంటి అది కాదు? మీరుండండి. చూడన్నయ్య, మా అబ్బాయికి మీ అమ్మాయిని నిశ్చితార్థం చేసుకోవడానికి వచ్చాం. చాలా వీధిలో ఇదంతా ఏమిటమ్మా? నేను వచ్చి మాట్లాడతానుగా, మీరు ఇంటికెళ్ళండి. అరే, ఏం నువ్వు వచ్చినప్పటి నుంచి పోపం తరుగుతున్నావు? అసలు నీ మనసులో ఏముందో చెప్పు. అది వీధిలోనే వినేసి ఇటు నుంచి ఇటే వెళ్తాం. చూడమ్మా, 7 జన్మలకి నువ్వే నా చెల్లెలు. ఆ బంధంతో నువ్వు ఎప్పుడైనా నా ఇంటికి రావచ్చు, అంతే. అంతకు మించి వేరే ఏ సంబంధం పెట్టుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు మాట్లాడేది? ఇష్టం లేదని చెప్పానుగా, వదిలేయ్. అంతకు మించి నేను నోరు విప్పితే అసహ్యంగా ఉంటుంది. రే పాపరా, ఇప్పుడు నువ్వు చేసిన దానికంటే ఇంకే అసహ్యం ఉంటుందిరా. అసలు ఎందుకు వద్దంటావో చెప్పు. బావా మీరు వెళ్ళండి. వీళ్ళ అబ్బాయికి మా అమ్మాయితో సంబంధం మాట్లాడటానికి పొరుగురు నుంచి వచ్చారు. దయచేసి గొడవ చేయకండి, వెళ్ళండి. ఏంటి సంబంధం మాట్లాడడానికి వచ్చారా? అసలు నా బిడ్డలో ఏం లోపం ఉందని బయట సంబంధం చూస్తున్నావు. నన్ను నా భర్తని అవమానించాలని ఎంతకాలం నుంచి కాచు కూర్చున్నావు. చెల్లమ్మ చెల్లమ్మ అని తెగ ప్రేమలకు పోసావే, అంత నాటకమేనా? ఇది చాలక వచ్చే 7 జన్మలకి నేను నీకు చెల్లెలుగా పుట్టాలా? ఇంటి ముందుకు వచ్చిన ఆడపడుచుని ఏడిపిస్తే నువ్వు బాగుపడవన్నయ్యా? చెప్పు, మర్యాదగా వాళ్ళని వచ్చే దాన్ని వెళ్ళమని చెప్పు. నువ్వెవర్తివేనని వెళ్ళమని చెప్పడానికి మీకు 1,00,000 గొడవలు ఉండొచ్చు. ఇప్పుడు ఆయన నా ఇంటికి వచ్చిన అతిథి. ఆయన అవమానిస్తే మాత్రం నేను ఊరుకోను. దయచేసి వెళ్ళిపోండి, మీరు పదండి. నేను పిచ్చివాణ్ణి అనుకుంటున్నావా? నాకు సమాధానం చెప్పాడు. చేయండి. నీకు నాకు తెలిసిన నిజం నా చెల్లెలకి తెలిసిందంటే అది గుండెకి చచ్చిపోతుంది. అందుకోసమే ఇంతసేపు నోరు విప్పుకున్నా ఉన్నాను.
నా కొడుకు అని ఇన్నాళ్ళు చెప్పుకుంటూ మురిసిపోతున్నావే, వాడు నీ కొడుకు కాదు. అవునమ్మా, నేను చెప్పేది నిజం. ఈ నిజం తెలిస్తే నువ్వెక్కడ గుండెకి చచ్చిపోతావో అని భయం వేసి ఇన్నాళ్ళు నా గుండెలో దాచుకున్నాను. ఏంట్రా పెద్ద చంపుతాను అంటున్నావు? నీ అమ్మ ఎవరో తెలుసుకొని చంపరా? తెలుసురా నీకు నీ అమ్మ ఎవరో? ఇదిగో ఈ పని మనిషి నీ అమ్మ. అవును, నేను చెప్పేది నిజం. అయినా నన్ను అడుగుతావే? చెయ్యాల్సిందంత చేసి అమాయకుల్లా నిలబడ్డాడే, ఆయన అడుగు చెప్తాడు. చెప్పండి. చెప్పలేడు, ఎందుకంటే నేను చెప్పేది నిజం. శభాష్. బొబ్బిలి వంశం పరువు పబ్లిక్ లో మట్ట కలిసిపోతుంది. సరే, అమ్మ ఎక్కడుంది? అబ్బెక్కడున్నాడు? ఇంతకు మించి ఎవరైనా ఇంకొక మాట మాట్లాడారో ఏం జరుగుతుందో నాకే తెలియదు. విజయ్ నా బిడ్డరా, వీడికి తండ్రి నేనేనా వీడికి తండ్రిని? అది కాదు లక్ష్మి, నేను లక్ష్మి నీ చెప్పేది విను లక్ష్మి. అది కాదు, ఏడో లక్ష్మి. లక్ష్మి నా మాట విను. లక్ష్మి నేను చెప్పేది విను. దయచేసి నా మాట విను. ఇన్నేళ్ల పాటు మోసం చేయడానికి మీకు మనసులో ఒప్పిందండి. నేను మోసం చేయలేదు లక్ష్మి, నేను చెప్పేది చెప్పొద్దు. మీరు ఊరందరి ముందు నా గుండెలు మండిపోయే మాట అన్నారే. నా ప్రాణానికి ప్రాణమైన బిడ్డని నా కన్ను కొడుకు కాదని చెప్పేశారే. ఇది చాలా దేవుడా, నేను ఎందుకు బతకాలి? అసలు ఏం జరిగిందంటే? వద్దు, వినదంత చాలు. ఊరందరికీ న్యాయం చెప్పి మీరే ఇలా కట్టుకున్న భార్యకి ద్రోహం చేస్తారని కళ్ళు కూడా ఊహించలేదండి. ఇన్నాళ్ళు మీతో కాపురం చేసినా మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయినా పిచ్చిదానిగా ఉండిపోయానే. అయ్యో, నన్ను అర్థం చేసుకోకుండా మాట్లాడకు లక్ష్మి. వద్దు, మీ మొహం చూడడానికి నాకు అసహ్యంగా ఉంది. వెళ్ళండి ఇక్కడి నుంచి, దయచేసి వెళ్ళిపోండి. లక్ష్మి నేను మాట్లాడేది వినకుండా నీ పాటికి నువ్వు మాట్లాడుతుంటే ఏమిటి అర్థం? కాస్త నేను చెప్పేది విను. జరిగింది నిజమేమిటో నీకు తెలుసా? ఏంటి ఏం చెప్తారో చెప్పండి. అసలు ఏం జరిగిందంటే, అమ్మా రోజు ఆగిపోయారే. మాట్లాడండి. మీరు చెప్పేదేదో వాడు కూడా వింటాడు. చెప్పండి. నేను మీ అమ్మని కాదురా. అలా అనొద్దమ్మా. నా కడుపున పుట్టలేదంటారా? లేదమ్మా, ఎవరమ్మా చెప్పింది? నేను నీ బిడ్డనే. ఎవరైనా చెప్పినా నీ బిడ్డనమ్మా. అమ్మా విజయ్, చేయండి. నాతో మాట్లాడదు. నాతో మాట్లాడాలంటే ఇంకో క్షణం కూడా ఇంట్లో ఉండదు. ఇల్లు వదిలి వెళ్ళిపోతావా? నేను కన్ను తల్లిని కాదనిగా వెళ్తానంటున్నా. జన్మ జన్మకి నువ్వేనా తల్లివి? నేను ఎక్కడుండి నీ మొహం చూడలేనమ్మా. రామ్మా పోదాం. లేదు బాబు, నువ్వు మగాడివి. కాదనుకుంటే వెళ్ళగలవు. నేను తాళి కట్టించుకున్న ఆడదాన్ని. నేను తెగ తప్పులు చేసుకోలేనయ్యా. నేను ఇక్కడే ఉంటాను. చచ్చే వరకు పచ్చి మంచాలు కూడా ముట్టుకోను. నేను మొహం కూడా చూడను. అదే నేను వేసే శిక్ష. బాబు, నేను చూస్తే ఈ తల్లికి తల కొరవ పెట్టడం మాట్లాడకమ్మా. వద్దమ్మా. కాదురా, ఇన్న శవాన్ని ముట్టుకోకూడదు. ఊరుకోమా. ఇప్పుడు తృప్తిగా ఉందా మీకు? భార్యని పెట్టని మోసం చేయడానికి మనసులా ఒప్పిందయ్యా. అది కాదురా, మమ్మల్ని కాదు, సీతాలు నా కన్న తల్లిని చెప్పావే. ఆమె పట్ల ఎంత నీచంగా ప్రవర్తించానో తెలుసా నీకు? నేను చెప్పేది విను. ఆమె చేత ఒక్క రోజైనా బిడ్డ అని చెప్పుకొనిచ్చావా? చిత్రబాధ పెట్టావు. నువ్వు కూడా అర్థం చేసుకోకుండా మాట్లాడతావు. అన్ని అర్థం చేసుకునే మాట్లాడుతున్నాను. ఇన్నాళ్ళు మంచి మనిషి కొడుకు పుట్టానని సంతోషించాను.
అని ఈ రోజు నా తండ్రి ఓ నీచుడని తెలిసి సిగ్గుపడుతున్నాను. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసుకున్నమాట. ఓ తండ్రివి, నీతో జన్మ. చెప్తుంటే వినకుండా బాబు, ఆకలితో ఎంతసేపు ఇలా పడుకుంటా? అన్నం తిందుతండ్రా. వద్దమ్మా, నేను తినకుండా మా అమ్మ ఏ రోజు తినలేదు. ఇప్పుడు కూడా తను నా కోసం అన్నం తినకుండా ఎదురు చూస్తూనే ఉంటుంది. ఆమె తినకుండా నేను మాత్రం ఎలా తినగలను? నాకే వద్దు, నువ్వు వెళ్ళు. బాబు, నేను నిన్ను కన్నానే గాని ఏ రోజు కన్న తల్లిగా నా చేత్తో ఒక్క కూరముద్ద తినిపించలేదు. ఏ రోజు నిన్ను నా ఒళ్ళో పడుకోబెట్టుకుని